అంతర్వేది దేవస్థానం పరిధిలో ముంపు నివారణకు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ శంకుస్థాపన చేశారు. సుమారు 25 లక్షలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ముంపు ప్రాంతాల నీటిని సముద్రంలోకి పంపనున్నారు. రైతుల సహకారంతో ఇరిగేషన్ ద్వారా ఇది అమలవుతోంది. సర్పంచ్ కిషోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. నీరు ఎప్పుడు అందుబాటులో ఉంటే కొబ్బరి, ఇతర పంటలు సాగు చేయవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజోల్ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో చిట్ట చివరి ప్రాంతం. సముద్రానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గం. ఒక ప్రక్క సముద్రం అయితే రెండు ప్రక్కల మిగిలిన ప్రక్కల వశిష్ఠ గోదావరి, అలాగే వైనతీయ గోదావరి. వీటి మధ్య ఉన్న ఒక మినీ డెల్టా రాజోల్ నియోజకవర్గం. గతంలో పంటలతో ఒక పక్క వరి, ఇంకొక పక్క కొబ్బరి, ఈ పంటలతో ఎంతో గొప్పగా వైభవంగా ఉండే ప్రాంతం ఇది. ఈ రోజున చూసినట్టయితే ఈ ప్రాంతం మురుగుతో, ముంపుతో నిండిపోయి 14,000 ఎకరాల రిజిస్టర్డ్ ఆయకట్టు ఉండగా అది 3,400కి మొన్న ఖరీఫ్ 2024లో పడిన నాట్లు. అంటే ఆల్మోస్ట్ 1/3కి తగ్గిపోయింది. 3 వంతుల్లో 1 వంతే పండించుకునే పరిస్థితి. అది రాజోల్ ప్రాంతం, కొంత మలికిపురం ప్రాంతం తప్ప సకినేటిపల్లి పూర్తిగా 6,500 ఎకరాలకి కేవలం 186 ఎకరాల్లో పంట పండింది. ఎక్కువ భాగం ముంపు గ్రామాల్లో ముంపులో ఉంటున్నాయి. ఒక 8 కిలోమీటర్ల మేరకు శంకరగుప్తం డ్రైను పూడికి తీయాలి. దానికి కూడా తొందరలో మాకు ప్రభుత్వం వెసులుబాటు ఇస్తుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. రెండో ప్రక్కన ఎక్కడైతే ముంపు ఉందో, ముంపును బారిన పడుతున్నాం, అక్కడి నుంచి ఈ మోటార్లు పెట్టి బయట